ఏండ్ల పోరాట ఫలితంగా తెలంగాణ వచ్చేసింది కదా. కానీ లేటెస్ట్గా తెలంగాణ మీద ఇంకో కొత్త వార్త కూడా వచ్చింది. అసొంటి వార్త కాదు, చాలా ఇంపార్టెంట్, చరిత్రలో నిలిచిపోయే వార్త. మరి మన చరిత్రకు సంబంధించినది కాబట్టి చూడండి, యాద పెట్టుకోండి. తల్లి గర్భం దాల్చిందంటే చాలు డెలివరీ డేట్ డాక్టర్లు ముందుగానే ఎట్లా చెప్తారో తెలంగాణ అనే బిడ్డ ఎప్పుడు పుడుతుంది అనేది కూడా అట్లనే చెప్తున్నారు అన్నట్టు. ఆ డేటు నిన్న చెప్పేసిండ్రు ఢిల్లీ డాక్టర్లు. 10 జిల్లాల తెలంగాణ ఈ ఏడాది జూన్ 2 తారీఖు నాడు పుట్టబోతున్నది. ఇప్పుడు భరతమాత కడుపులో పెరుగుతున్నది. కాన్పుల కవల పిల్లలు ఉన్నారు. ఒకరు ఆంధ్రప్రదేశ్, ఇంకొకరు తెలంగాణ అని డాక్టర్ సుశీల్ కుమార్ షిండే సార్ చెప్పేసిండు. ఇదివరకే పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది, రాష్ట్రపతి కూడా ముద్ర గుద్దిండు కదా అంటే అదంతా పిండం తయారయ్యేందుకు చేసిన పని. ఇప్పుడు జన్మనివ్వవలసింది భరతమాత కాబట్టి కవలలు పుట్టాలంటే ఇంకో 3 నెలలు టైం ఉన్నదంటున్నారు. అంటే తెలంగాణ ప్రజలు 60 ఏండ్ల సంధి ఎదురు చూస్తున్న పసిగుడ్డు జూన్ 2 తారీఖు నాడు పుట్టబోతున్నది అన్నట్టు. ఇప్పటిదాకా మనం సెప్టెంబర్ 17 తారీఖు నాడు తెలంగాణ విమోచన దినం చేసుకుంటూ వచ్చినాం. అటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నవంబర్ 1 తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం చేసుకుంటూ వచ్చిండ్రు కదా. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఇటు తెలంగాణ వాళ్ళకు ఇప్పుడు ఇద్దరికి పుట్టినరోజు జూన్ 2 తారీఖే. ఎందుకంటే భరతమాత డెలివరీ డేట్ అదన్నట్టు. అరే ఇంత దూరం ఎందుకు పెట్టిండ్రు డేట్ అని కొంతమందికి డౌట్ వస్తుంది. కానీ 9 నెలలు మోసిన వాళ్ళకి జల్దీనే వస్తుంది, కానీ 60 ఏళ్ళు మోస్తే జర ఆలస్యం కాదా అందుకన్నట్టు. ఇది వరకు సంధి మిమ్మల్ని ఎవరన్నా అడిగితే ఏ పరీక్షలన్న ప్రశ్న వస్తే తెలంగాణ ఏర్పాటు జూన్ 2, 2014 నాడని చెప్పాలి. అటు ఆంధ్రప్రదేశ్ కూడా అప్పుడే అని చెప్పాలి. ఇదంతా ఎందుకంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన నాడా లేకపోతే రాష్ట్రపతి సార్ ముద్ర గుద్దినాడా తెలంగాణ ఏర్పడ్డదని కన్ఫ్యూజన్ ఉండే కదా. గదాంట్లోకి బయటపడేందుకే ఇది అన్నట్టు ముచ్చట. జనమంతా అస్సలు పండుగ చేసుకోవాల్సింది జూన్ 2 తారీఖు నాడు అన్నట్టు. అదివరకు దాకా ఈ కవల పిల్లలు భరతమాత గర్భంలోనే పెరుగుతుంటారు. గమనించుకోండి మరి. జనని జనని జనని